హలో అండి, వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో సోరకాయ వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో సోరకాయ ఉంటే అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ వడల్ని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వడలు క్రిస్పీగా వస్తాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి ఇక్కడ నేను అరకప్పు సోరకాయ తురుమును వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే సోరకాయ తురుము తీసుకుంటామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకోవాలి. సోరకాయ వడలు టేస్టీగా రావాలంటే ఇది ఫస్ట్ టిప్ అని చెప్పొచ్చండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 3/4 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్స్ శనగపప్పుని మనం వడలు చేయాలి అనుకునే ముందే ఒక 20 మినిట్స్ ముందు నానబెట్టి వేసుకోవాలి. తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు నువ్వులని యాడ్ చేయాలి. సోరకాయ వడలు మరింత టేస్టీగా రావాలంటే నువ్వుల్ని కంపల్సరిగా యాడ్ చేయాలండి. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసాను. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సోరకాయ వడలకి వాటర్ ఎక్కువగా పట్టవండి, ఎందుకంటే సోరకాయ తురుములో ఆల్రెడీ తడి ఉంటుంది. అలాగే శనగపప్పును కూడా నానబెట్టి వేసాము. అలాగే ఉల్లిపాయ ముక్కల్లో నుంచి కూడా తడి వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టవు. కాబట్టి పిండిని ముందు నిదానంగా కలుపుకున్నాకే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, పిండి ముద్దలా ఫామ్ అవుతుంది వాటర్ వేయకుండానే. కాబట్టి వాటర్ చాలా తక్కువగా పడతాయి. అందుకే ముందు పిండిని బాగా కలుపుకున్నాకే ఆ తర్వాత కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే ఒక 4-5 టీ స్పూన్స్ అంటే ఒక పావు కప్పు వరకు పట్టాయండి. ఇక్కడ ముద్దలా ఫామ్ అవుతుంది కానీ అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇంకో 1-2 టీ స్పూన్స్ వాటర్ని వేసుకొని ఇంకొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇలా వేళ్ళతో మనం స్ప్రెడ్ చేస్తే పిండి ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి, అలా ఉండేలాగా చూసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా మెత్తగా చేసామంటే వడలకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని 2 చేతులకి పెట్టుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా వడలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వడల్ని అరచేతిలోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే పీట పైన ఒక క్లాత్ వేసి క్లాత్ పైన కొన్ని వాటర్ని పెట్టి వడని స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక కవర్ వేసి కవర్కి ఆయిల్ని అప్లై చేసి అలా అయినా చేసుకోవచ్చు. ఇందాక నేను వాటర్తో చూపించాను కదా, ఇప్పుడు ఆయిల్తో చూపిస్తున్నాను. 2 చేతులకి ఆయిల్ పెట్టుకొని సేమ్ ఇంతకు ముందులానే స్ప్రెడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కాబట్టి చివర్లు కొంచెం పగిలినట్టుగా వస్తాయి. కాబట్టి వాటిని వేళ్ళతో సెట్ చేసుకోవాలి. వడలకి కావాలనుకుంటే ఇలా మధ్యలో రంధ్రం చేసుకోవచ్చు, లేదు అంటే అలానే వదిలేయచ్చు. కాకపోతే రంధ్రాలు చేస్తేనే వడలు బాగా ఫ్రై అవుతాయండి.
ఇలా ముందుగా వడల్ని రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ముందుగా ఇలా కొంచెం పిండిని వేసి ఆయిల్ వేడిని చెక్ చేసుకోవాలి. పిండి వేయగానే వెంటనే పైకి రావాలి, అప్పుడే ఆయిల్ బాగా వేడైనట్టు. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వడల్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్కు సరిపడా వడల్ని మాత్రమే వేసుకోవాలండి. వడలు వేశాక వెంటనే కదపకుండా ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేయాలి. వాటి చుట్టూ ఉన్న బుడగలు తగ్గి వాటంతట పైకొచ్చాక రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పాక కూడా మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ముందుకి వెనకకి తిప్పుకుంటూ రెండు వైపులు మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువగా పెట్టామంటే పైన కలర్ వస్తుంది కానీ వడలు లోపల పచ్చిగా అలానే ఉంటాయి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక వడను విరిచి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో? అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కరకరలాడే కమ్మని సోరకాయ వడలు రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.